హలో గైస్, మళ్ళీ వచ్చేసింది సుజాత. ఈరోజు టేస్టీ అండ్ వెరైటీ రెసిపీతో ఈరోజు ఆనపకాయ ఆకుకూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను నా స్టైల్లో. ముందుగా లేత ఆనపకాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనపకాయ ముక్కలు వేసి ఉప్పు వేసి బాగా కలుపుకొని వాటర్ వేసి మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోగా మిక్సీ జార్లో నువ్వుపప్పు, బియ్యపిండి, ఉప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆవని. ఈ గ్రైండ్ చేసుకున్న ఆవలో కొద్దిగా పాలు మిక్స్ చేసుకుని ఉంచుకొని ఆనపకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఈ ఆవని ఆనపకాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మెత్తగా దగ్గరగా ఉడికించుకోవాలి. అంతే అండి, టేస్టీ టేస్టీ కమ్మనైన ఆనపకాయ ఆవకూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఒక లైక్ కూడా ఇవ్వండి.